కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఒక 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొత్తగా విలీనమైన ధర్మారం, రామన్నపల్లి, కొత్తపల్లి ప్రాంతాలతో పాటు అయ్యప్ప టెంపుల్ ఏరియా, జర్నలిస్టుల కాలనీ, మారుతీనగర్ ఏరియా ప్రాంతాలలో డ్రైనేజ్, పారిశుద్ధ్య పనులకు సర్వే చేయించి, ఆ చోట్ల అవసరమయ్యే రోడ్లు, డ్రైనేజ్ ఎస్టిమేట్ వేయించి సీడీఎంఏ దృష్టి తీసుకువెళతామని, నిధుల మంజూరు అయిన వెంటనే పనులు చేపించి పట్టణ అభివృద్ధికి పాటుపడుతామని కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. మారుతీనగర్ సమీపంలో రోడ్లపై బుషులు, ముళ్ల కంపల వల్ల డ్రైనేజ్ వాటర్ పోకుండా అడ్డుపడుతున్నాయని, బుధవారం జేసీబీ సహాయంతో వాటిని తీసివేసి నీరు సాఫీగా వెళ్లే విధంగా చేసినట్లు ఆయన తెలిపారు. ఆస్తి పన్నులో 5% రిబేట్లో మొదటి స్థానంలో నిలిచిన జమ్మికుంట పట్టణ ప్రజలకు వార్డులలో మౌలిక సదుపాయాలు సమకూర్చే విధంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ జి. రాజిరెడ్డి, ఏఈలు నరేష్, వికాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సదానందం లతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఈరోజు మన జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ మరియు ఈ యొక్క అయ్యప్ప టెంపుల్ ఏరియాలో గల కాలనీ చాలా రోజులు ఇది వెనుకబడి ఉంది. ముఖ్యంగా కాలనీ అసలు ఉందా లేదా అనే విధంగా ఉండి ఇంతకుముందు విజిట్ చేసినాం. సో ముఖ్యంగా రోడ్స్ అన్నీ బుషెస్ మరియు చెట్లు, ఎటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేక రోడ్లన్నీ వాటర్ అన్నీ సీవేజ్ వాటర్ని రోడ్ల మీద పారడం జరిగేది. సో దీనిపై మనకు పలు ఫిర్యాదులు వచ్చినాయి. సో ముఖ్యంగా ఈ 100 రోజుల ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణంలోని ఏవైతే మర్జిడ్ ఏరియాస్ ఉన్నాయో, స్లమ్ ఏరియాస్ ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి అదేవిధంగా శానిటేషన్పై అంటే పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మా యొక్క గౌరవ సిడిఎంఏ గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మన జమ్మికుంట పట్టణంలో జూన్ 2వ తేదీ నుండి ఈ యొక్క ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, అదేవిధంగా ఎక్కడైతే మంచినీటి తాగడానికి కుళాయి మంచినీటి వ్యవస్థ లేదో అక్కడ కూడా ప్రత్యేకంగా నల్ల నీళ్లు ఇవ్వడానికి ట్యాప్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎక్కడైతే మురికి కాలువలు కానీ, రోడ్స్ కానీ మరియు కల్వర్ట్స్ కానీ అవసరం ఉన్నాయో వాటిని అన్నింటినీ మా యొక్క ఇద్దరు ఏజ్ ద్వారా ప్రత్యేకంగా అవసరమైన చోట సర్వే చేయించి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదించి దానికి సంబంధించిన ఏదైతే డబ్బులు మరియు రిలీజ్ కావడానికి నిధులు సమకూర్చడానికి గౌరవ సిడిఎంఏ గారికి కోరడం జరుగుతుంది. ఆ నిధులు వచ్చిన వెంటనే తప్పకుండా ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఏరియాస్ ఉన్నాయో, ముఖ్యంగా ఈ కాలనీ కానీ మరియు మర్జిడ్ విలేజ్ అయిన కొత్తపల్లి, ధర్మారం, మరి ఇంకోటి మనకు రామన్నపల్లి, అదేవిధంగా ఆబాది, జమ్మికుంట, మోత్కుగూడెం ఈ ఏరియాస్పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. ఎందుకంటే మర్జైన విలేజ్ కూడా ఇప్పటికీ చాలా వరకు అభివృద్ధికి నోచుకోలేదు. తప్పకుండా మేము వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, ఎందుకంటే ప్రజలందరూ సహకరిస్తున్నారు. మన జమ్మికుంట పట్టణ ప్రజలు
వ్యాపారస్తులు, పాత్రికేయ మిత్రుల యొక్క సహకారంతోనే మన యొక్క జమ్మికుంట పురపాలక సంఘం ఆస్తి పన్ను వసూల్లో కానీ 5% రిబేట్ ఆస్తి పన్ను వసూల్లో కానీ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిపారు. తప్పకుండా వారికి సేవ చేయాల్సిన అవసరం మాపై ఉంది. రాబోయే రోజుల్లో ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చొరవ చూపి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం తీసుకెళ్లి ఈ యొక్క సమస్యలన్నీ దశలవారీగా వాటిని పరిశీలిస్తాం. ముఖ్యంగా కొత్తపల్లి జంక్షన్ కానివ్వండి, వీణవంక జంక్షన్, మరి మన యొక్క హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పార్క్లో మనం యోగా సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. సో ఆ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. కాబట్టి పట్టణ ప్రజలు ఇన్ని రోజులు ఏ విధంగా సహకరించారో అదేవిధంగా సహకరించాలని కోరుతున్నాను. ముఖ్యంగా వర్షాకాలం ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి దయచేసి ప్రతి శుక్రవారం ఒక డ్రై డేగా పాటించాలి. డ్రై డే అంటే ప్రత్యేక రాకెట్ సైన్స్ కాదు. మన ఇంటిలో ఉన్న ఏవైతే నీటి నిల్వలు ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా ప్రతి వారం మన ఆరోగ్యం కొరకు మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ ఈ యొక్క అంటువ్యాధుల బారిన పడకుండా, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా అనేది ఈ మంచినీటిలోనే ఆవాసం చేస్తుంది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు ముఖ్యంగా అందరూ కూడా ప్రతి శుక్రవారం ఒక డ్రై డేగా పాటించాలి. మరి యొక్క ఇంటి పరిసరాలు కాకుండా ఇంటి చుట్టూన్న పరిసరాలు కూడా ప్రత్యేకంగా క్లీన్ చేసి ప్రతి శుక్రవారం అంటే వారంలో ఒకరోజు మనం ఈ యొక్క డ్రై డేని పాటిస్తే మనకు ఎటువంటి వ్యాధులు దరిచేరవు. కాబట్టి పట్టణ ప్రజలందరి సహకరించాలని కోరుతున్నాను. మన యొక్క పట్టణ ప్రజల యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో మన జమ్మికుంట పురపాలికను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి మా యొక్క సిబ్బంది మరియు అధికారులు ప్రత్యేకంగా కట్టుబడి ఉంటాం. సో ఇన్ని రోజులు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇదే సహకారాన్ని ప్రదర్శించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.